ఓ స్త్రీ రేపురా, లంకెబిందెల పిశాచి జఠాధర కూడా అలానే. నవదళపతి సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్న సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జఠాధర. ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయగా క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఇకైతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడిన మాటలు సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సుధీర్ బాబు తన స్పీచ్ లో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. మనందరికీ చిన్నప్పుడు ఓ స్త్రీ రేపురా, ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే లంకెబిందెల కథలు గుర్తొస్తున్నాయి కదా. ఒక నిధిని భూమిలో పాతిపెట్టి దానికి ఒక పిశాచిని కాపలా పెట్టారనే కథలు విన్నప్పుడు భయంతో పాటు ఒక రకమైన థ్రిల్ కలిగేది. నాకు కూడా ఆ కథలు విన్నప్పుడు అలాంటి ఫీల్ వచ్చేది. ఇప్పుడు దర్శకుడు వెంకట్ జఠాధర కూడా కథ చెప్పినప్పుడు నాకు అచ్చం అలాంటి ఫీలే కలిగింది అని చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పోషించిన ధన పిశాచి పాత్ర గురించి సుధీర్ బాబు స్పెషల్ గా మాట్లాడారు. ఈ సినిమాలో సోనాక్షి పర్ఫార్మెన్స్ ను ఇంకెవరు మ్యాచ్ చేయలేరు. ఇక ధన పిశాచి అనేది చాలా పవర్ఫుల్ పాత్ర. దానికి సోనాక్షి తన నటనతో మరింత పవర్ ను యాడ్ చేశారు. ఇందులో శిల్ప అనే ఆమె క్యారెక్టర్ చూస్తే నిజంగానే భయం వేస్తుంది అని చెప్పి క్యూరియాసిటీని కూడా పెంచేశారు. ఇక ఈ చిత్రంతో దర్శకులుగా పరిచయం అవుతున్న వెంకట్, అభిషేక్ లకు ఇది ఒక ఫెంటాస్టిక్ డెబ్యూ అవుతుందని సుధీర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ స్క్రిప్ట్ క్లాసు, మాస్ అనే తేడా లేకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో అద్భుతమైన కథతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయని తెలిపారు.